నా పేరు కార్తిక్. ఇది ప్యాషన్ కార్స్ మాదాపూర్ 100 ఫీట్ రోడ్. ఇక్కడ లొకేషన్ వచ్చి మనకు మాదాపూర్ మెట్రో నుంచి ఒక 1 కిలోమీటర్ ఉంటుంది టువర్డ్స్ గుట్టల బేగంపేట్కి. మా ప్యాషన్ కార్లో వచ్చి వెహికల్ చాలా అవైలబుల్ ఉంటాయి. ఆటోమేటిక్, మాన్యువల్, స్మాల్ సెగ్మెంట్లు అన్ని బండ్లు ఉంటాయండి. ఒకసారి విజిట్ అయితే ఇక్కడ మీకు వెహికల్స్ గురించి డీటెయిల్స్ అన్ని తెలుస్తాయి, చెప్పగలుగుతాము. ప్రజెంట్ మనం టాటా హ్యారియర్ డార్క్ ఎడిషన్ గురించి చెప్పుకుంటున్నాము. టాటా హ్యారియర్ డార్క్ ఎడిషన్ ఆటోమేటిక్ వెహికల్. ఇది ఫుల్లీ టాప్ అండ్ 2020 మోడల్, 54,000 తిరిగింది విత్ 10 ఎయిర్ బ్యాగ్స్. ఇది మనకి పారానోమిక్ సన్ రూఫ్ కూడా ఉంటుంది. ఇంటీరియర్ చూపించేటప్పుడు మీకు ఎయిర్ బ్యాగ్ స్పెసిఫికేషన్స్ ఏమున్నాయో చూపిస్తాను. ప్రజెంట్ మా దగ్గర వెహికల్ వచ్చినప్పుడు వెహికల్ మొత్తం తరువుగా చెక్ చేసి పెట్టడం జరుగుతుంది. టెక్నీషియన్ ఉంటారు. తరువుగా చెకింగ్ మీన్స్ అంటే ఫస్ట్ ఇంజన్ ఆయిల్, కూలెంట్ ఆయిల్ ఉందా లేదా, ఇంజన్ ఆయిల్ సఫిషియెంట్ ఉందా లేదా చెక్ చేసుకుంటాము. అవి ఉండాలంటేనే మనకి ఇంజన్ ఎట్లా ఉంది కండిషన్ అనేది మనకు తెలుస్తుంది. ఇంకోటి మనకి యాక్సిడెంట్స్ అవి ఏమైనా ఉన్నాయా లేదా చెక్ చేయడం ఎట్లా చూపిస్తారండి మీకు. మన వెహికల్ వచ్చాగానే ఫస్ట్ ఇంజన్ ఆయిల్ అవన్నీ చెక్ చేసుకుంటాము. ఇంజన్లో ఆయిల్ సఫిషియెంట్ ఉందంటేనే మనకి వెహికల్ ఇంజన్ కండిషన్ అనేది తెలుస్తుంది అనమాట. ఇంజన్లో ఆయిల్ సరిగ్గా లేకపోతే బ్యాక్ కంప్రెషన్, బ్యాక్ పంపింగ్ అనేది మనకి ఐడియా రాదు. వెహికల్ కండిషన్ ఎట్లా ఉందో మనకి చూపించడం రాదు. దాంతోపాటు కూలెంట్ కూడా సఫిషియెంట్ ఉంటేనే మన రేడియేటరు వెహికల్ కూల్ అవుతుందా లేదా, ఏసీ కూలింగ్ ఎట్లా ఉన్నాయో మనకి దాన్ని బట్టి తెలుస్తుంది. దాంతోపాటు మనకి బానెట్ రీప్లేస్, యాప్రాన్ డిస్టర్బ్ ఏమైనా అయినాయి, యాప్రాన్ డ్యామేజెస్, లెగ్ డ్యామేజెస్ ఏమైనా, ఇంజన్ నెంబర్, చేసీ నెంబరు, ఇంకో మెయిన్ పిల్లర్స్ ఇవన్నీ చెక్ చేసుకుంటాము. దీంతోపాటు పిల్లర్స్ వైజ్ అంటే ఇక్కడ చూపిస్తారండి మీకు. 2 పిల్లర్స్ ఉంటాయి. ఫ్రంట్ పిల్లర్, సెంటర్ పిల్లర్ 2 వస్తాయండి. పిల్లర్ అంటే ఇది మనం స్పెసిఫైగా చెక్ చేసేది. ఏమైనా డంపింగ్ అయినా, ఏమైనా యాక్సిడెంట్ పల్టీ కొట్టిన బండి ఇక్కడ పిల్లర్స్ ఉంటాయి. ఇదంటే మన కంపెనీ జాకింగ్ వస్తుంది కదా మీకు. ఇలా జాకింగ్ ఉంటే ఏంటంటే కంపెనీ నుంచి వచ్చినది. ఇట్లా లేదు నార్మల్గా డెంటింగ్, పెయింటింగ్ ఏమైనా డెంటింగ్ అయిందంటే డిస్టర్బ్ అయితే డెంటింగ్ అవుతుంది. దీన్ని మనం యాక్సిడెంట్ని ప్రిఫర్ చేస్తాం, ఫైనాన్స్ కూడా రాదు. ఇది మెయిన్ పిల్లర్ అంటారు. దీంతో పాటు సెంటర్ పిల్లర్ కూడా ఉంటుంది. ఇది ఈ 2 మనం త్వరగా చెక్ చేసుకుంటాము. మెయిన్ థింగ్స్ ఇవి. యాక్సిడెంట్ అంటే ఏమైనా పార్ట్ రీప్లేస్ అయితే యాక్సిడెంట్ అన్నారు. యాప్రాన్, పిల్లర్, లెగ్ డ్యామేజెస్ ఇవి ఏమైనా ఉంటేనే యాక్సిడెంట్ కిందకి త్వరగా వెరిఫై చేస్తామండి. ఫస్ట్ ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత మన వెహికల్ అనేది లోపల పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు వెహికల్ మన ఇంటీరియర్ గురించి చెప్పుకున్నాము. ఇది టాప్ మోడల్ డార్క్ ఎడిషన్ వెహికల్ కాబట్టి మనకి ఇంటీరియర్ మొత్తం డార్క్ ఉంటుంది. సీట్స్తో పాటు మొత్తం బ్లాకిష్గా ఇస్తారు మనకి. దీనిలో 10 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. మనకి 10 ఎయిర్ బ్యాగ్స్ మనకు ఉండేది ఎక్కడెక్కడ ఉంటాయంటే ఫ్రంట్ పిల్లర్స్కి ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది, అక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది. 2 ఎయిర్ బ్యాగ్స్ అంటారు పిల్లర్స్కి ఉంటాయి. దీంతోపాటు స్టీరింగ్, మనకి ప్యాసింజర్ సీట్ అక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది. 2 ఎయిర్ బ్యాగ్లు 4 అయినాయి మీకు. 2 సీట్లకి 6 ఉంటాయి. 2, 2, 4, 6 అయినాయి. ఇక్కడ మీకు సెంటర్ పిల్లర్స్లో ఒక్కొక్కటి 2, 8 అయినాయి. లాస్ట్ పిల్లర్ సీట్ వెనకాల 2 ఉంటాయి. మొత్తం 10 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. లిమిటెడ్ ఎడిషన్ కాబట్టి దీనికి 360 డిగ్రీస్ దీనికి కెమెరా రాదు. పుష్ స్టార్ట్ బటన్ వస్తుంది. స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని వెహికల్కి ఉన్నట్టే ఉంటాయి. ప్లస్ ఏసీ క్లైమేట్, ఆటోమేటిక్ ఏసీ ఉంటుంది. ఆటోమేటిక్ క్లచ్, ఎకనామీ, స్పోర్ట్స్ మోడ్ అవి మనకి మోడ్స్ అనేది మార్చుకోవచ్చు మనకి అది. దాన్ని బట్టి మనకి స్పీడ్ అనేది ఎకనామిక్ ఎట్లా మార్చుకోవచ్చు. ఇంకో స్క్రీన్ అనేది టచ్ స్క్రీన్, ఆండ్రాయిడ్ సిస్టమ్, ఐపుల్ ప్లే అన్నీ మీకు ప్లే అయితే దానిలో రివర్స్ క్యామ్, సెన్సర్స్ అన్నీ ఉంటాయి దానికి మీకు. దీనిలో ఏంటంటే డార్క్ ఎడిషన్ ఫుల్లీ టాప్ మోడల్ కాబట్టి మనకి పారానోమిక్ సన్ రూఫ్ ఇచ్చారు. మీకు అది మనం స్టార్ట్ చేసి చూపిస్తాం. మీకు పారానోమిక్ సన్ రూఫ్ ఓపెన్ చేసి. పారానోమిక్ సన్ రూఫ్ అని చెప్పాం కదా సార్, మీకు చూడండి. నార్మల్ సన్ రూఫ్ అయితే మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకే సన్ రూఫ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది పారానోమిక్ సన్ రూఫ్ కాబట్టి మనకి వెనకాల సీట్స్ వరకు మొత్తం సన్ రూఫ్ అనేది ఉంటుంది. మనకి 2 మెంబర్స్ వెనకాల కంఫర్ట్గా కూర్చోవచ్చు. చూస్తారు కదా పారానోమిక్ సన్ రూఫ్. ఇది ఫుల్ ఉంటుంది పారానోమిక్ సన్ రూఫ్ అంటే. ఇక్కడ సీటింగ్ చూసుకోవచ్చు మీకు. ఇంకోటి పుష్ స్టార్ట్ బటన్, స్టీరింగ్ కంట్రోల్స్, మనకి ఎలక్ట్రానిక్ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి ఇట్లా పైకి కిందకి, మూవింగ్ ఫ్రంట్ అండ్ బ్యాక్. ఇవి ఓన్లీ టాప్ మోడల్స్కి ఇవ్వడం జరుగుతుంది. పుష్ స్టార్ట్ బటన్ ఉంటుంది. చాలా స్పేసెస్గా ఉంటుంది వెహికల్. మనకి ఇంటీరియర్ చూసుకుంటే బ్యాక్ సైడ్ కూడా చూడండి, చాలా లెగ్ రూమ్ చాలా నీట్గా ఉంటుంది. మన లెగ్ స్పేస్ చాలా ఉంటుంది. 3 మెంబర్స్ చాలా కంఫర్ట్గా కూర్చోవచ్చు. కావాలని కూడా 4th మెంబర్స్ కూడా వెహికల్ కంఫర్ట్ని బట్టి అడ్జస్ట్ అవ్వచ్చు అండి. ఇది చాలా బ్రాడ్ ఉంటుంది కాబట్టి వెహికల్ చాలా లాంగ్ డ్రైవ్కి కంఫర్ట్ బాగుంటుంది. సిటీ మైలేజ్ వచ్చి మనకు 18 అట్లా వస్తుంది. హైవేలో 24, 25 వస్తుంది. డిక్కీ వైజ్ చూసుకుంటే మీకు డిక్కీలో స్పేస్ చాలా బాగుంటుంది చూడండి. చాలా కంఫర్ట్ ఉంటుంది డిక్కీ. లగేజ్ కూడా చాలా పడుతుంది. మనకి హెవీ లగేజ్ ఉండి లాంగ్ సూట్స్ ఉంటే మనకి డిసేబుల్ చేసుకొని మనం లగేజ్ కూడా పెట్టుకోవచ్చు. దీనిలో చాలా బాగుంటుంది వెహికల్. అందులో టాటా మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి వెహికల్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది. చూసారు కదా, వెహికల్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది. రోడ్ సేఫ్టీ చాలా బాగుంటుంది. దీనికి మన ఆఫీస్లో ఫైనాన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది సార్. ఇది
2020 మోడల్ కాబట్టి మనకు 5 ఇయర్స్ 10 ఇయర్ పీరియడ్ ఉంటుంది. కస్టమర్ ప్రొఫైల్ బాగుంది అనుకోండి, మనకి బ్యాంక్లో ఫండింగ్ వచ్చి 80-85% అవుతుంది సివిల్ స్కోర్ అవన్నీ బాగుంటే. లేదంటే మనకు ప్రైవేట్ ఫండింగ్ కూడా 70% ట్రై చేయవచ్చు. ఇంట్రెస్ట్ ఉంటుంది, వేరీ ఉంటుంది అలా మనకి. ఈ వెహికల్ చూడాలనుకుంటే మన ప్యాషన్ కార్కి విజిట్ అవ్వండి. ఇది మాదాపూర్ లొకేషన్లో ఉంటుంది. నాకు కాల్ చేస్తే నాకు స్క్రోల్ అవుట్ ఉంటుంది నంబరు. నేను నోటెడ్ చేసుకున్న నెంబర్ చెప్తే 9032859999 నా మొబైల్ నెంబర్. కాల్ చేయండి, నేను లొకేషన్ పెడతా, వెహికల్ ఫొటోస్ కూడా పెడతాను. మీరు వచ్చి వెహికల్ చూసుకుంటే దాని గురించి ఫర్దర్గా డీటెయిల్స్ మాట్లాడుకోవచ్చు. ఈ వెహికల్ వచ్చి 2020 మోడల్, మనం 22 lakhs చెప్తున్నాము. నెగోషియబుల్, ఆటోమేటిక్, డార్క్ ఎడిషన్ అండి. ఓకేనా, థ్యాంక్ యూ.